పని చేసేస్తున్నట్టు చేసింది చాలు. మానస, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ సో స్వీట్. మా కడుపు కొట్టకుండా మా అవకాశాలు మాకు ఇచ్చినందుకు మానసకి థ్యాంక్స్ చెప్తూ, అర్థమైందిగా మీరు కపుల్ ఫ్రెండ్లీగా ఉండండి, స్టేజ్ ఫ్రెండ్లీగా, కెమెరా ఫ్రెండ్లీగా ఇక్కడ మేము ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ లవ్లీ కపుల్ హియర్ ఆన్ స్క్రీన్. మనల్ని Feb 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనందరినీ పలకరించబోతున్నటువంటి మా కపుల్కి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ ధీరజ్ మొగిలినేని గారు. ఇప్పటిదాకా ఇక్కడే కనిపించారు. ధీరజ్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ కపుల్ ఫ్రెండ్లీ, ఎస్, ట్రైలర్ చూసాము. ఎంత ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందండి. అంటే మామూలుగా లవ్ స్టోరీస్ అనేవి మనం ఇప్పటి వరకు సిన్స్ ఏజెస్ చాలా రకాల లవ్ స్టోరీస్ చూస్తూ, చాలా సార్లు మనకి లవ్ స్టోరీ అనగానే డ్రీమీగా, ఫ్యాన్సీగా, యునో, అంటే కొంచెం కళలు చాలా తక్కువ సార్లు మాత్రమే ఇలాగే కదా జరుగుతుంది, ఇలాగే కదా మనం రిలేట్ అవుతూ ఉంటాం, మన లైఫ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంత కలవబోతున్న ఆ కపుల్ కి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్. ఎస్, వచ్చేసేయండి. ఇద్దరిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ మనం ప్రెస్ మీట్ లోకి వెళ్లే ముందు ఏం చేద్దామంటే, సో శివ ప్లీజ్ టేక్ యువర్ మైక్. మిత్ర ప్లీజ్ టేక్ యువర్ మైక్. సో ప్రెజెంటింగ్ యూ శివ అండ్ మిత్ర. సో ఇప్పుడు మాకు క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్, సీన్ రీక్రియేషన్, సంథింగ్ కావాలి. సో మీరు శివగా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది, మీరు మిత్రాల. ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసుకుంటారో. ఏమండి నేను నా జీవితం తప్ప ఎవరి జీవితం నాశనం చేయలేదండి. నమ్మేశాం, ఓకే. సో ఇప్పుడు శివ మిత్రకి సారీ చెప్పాలంటే ఎలా చెప్తారు? శివ మిత్రకి సారీ సార్, చూసిన ఇంకా బాగుంటాయి సార్, అది నా గ్యారంటీ. ఓకే, శివకి ఎప్పుడు ఈ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సారీ. మిత్ర రియాక్షన్ ఏమవుతుంది సారీ అంటే? మీరు జీవించాలి క్యారెక్టర్. అది మానస రియాక్షన్, మిత్ర రియాక్షన్ కాదు. శివ సారీ చెప్తే మిత్ర ఏం ఎలా రియాక్ట్? మిత్ర రియాక్షన్ అన్ని సినిమాలో అంత ఎక్స్క్లూజివా? మిత్ర ఇంకా బాగా చేస్తారు. రియాక్షన్ ఇస్ దుబే. ఓకే ఓకే, ఇక్కడ డ్యూయల్ రోల్ చేస్తున్నారు దేవుడు. సో ఇప్పుడు సరే, ఇక్కడ సారీ అనగానే ఫ్రౌన్ అది చెప్పేశారు, బట్ ఐ లవ్ యూ చెప్పాలంటే శివకి యాక్చువల్లీ మాట్లాడడం రాదనమాట. సో ఐ లవ్ యూ చెప్పడం కూడా రాదు శివకి. ఆర్య, ఐ లవ్ యూ స్పెల్లింగ్ రాయమ్మా అన్నట్టుగా అనిపిస్తుంది. వండర్ఫుల్ లవ్ స్టోరీస్ తో వస్తున్నారు, హిట్లు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక హిట్ కోసం రెడీ కాబట్టి, అది కూడా వ్యాలంటైన్స్ డేకి వస్తున్నారు కాబట్టి, ధీరజ్ గారు మీరు కపుల్ గా వెళ్ళి ఫస్ట్ టైం వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న రోజులోకి వెళ్దాం. ఒకసారి రండి ప్లీజ్. పర్లేదు సార్, చెప్పండి. ఇన్ని లవ్ స్టోరీస్ తీస్తున్న ప్రొడ్యూసర్ గా మీ లవ్ స్టోరీ, మీ ఫస్ట్ లవ్ ఇలాంటివి షేర్ చేసుకోకపోతే ఎలా? ఫస్ట్ వ్యాలంటైన్స్ డే లంచ్ కి వెళ్ళారు. ఓకే, ఎక్కడెక్కడ? హయత్ లో. ఏం తిన్నారు హయత్ లో? ఏం తిన్నానో గుర్తులేదు కానీ లంచ్ కపుల్, యాజ్ కపుల్. ఓకే, ఇంకా ఎనీథింగ్ టు యాడ్? ఏం లేదండి, అంత పెద్ద ఫస్ట్ టైం. అంటే మేము ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అడుగుతున్నాం, కాలేజ్ డేస్ అక్కడక్కడ అవన్నీ లేదు. పెళ్లికి ముందు జరిగిన వ్యాలంటైన్స్ డే లో ఒక గిఫ్ట్ ఇచ్చా, లంచ్ కి తీసుకెళ్ళా, అంతే. ఓకే, అవన్నీ మర్చిపోయారు, అయిపోయింది, డిలీటెడ్. ఓకే సరే, అయితే ప్లీజ్ కంటిన్యూ. మీరేం చెప్పాలనుకుంటున్నారు రిలీజ్ గురించి? ఎక్కడ స్టార్ట్ చేయాలి సడన్ గా? లాస్ట్ టైం చెప్పాను, సినిమా చాలా బాగుంది. అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదాం అని అనుకున్నాను. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే, ముందే డైరెక్టర్, హీరో, ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు. ఆ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి. బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి, మార్చకపోతే ఏ సర్టిఫికెటే ఇస్తాము అని చెప్పారు. సజెస్ట్ కూడా చేశారు. కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా అనిపిస్తుంది మాకు, ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు. బట్ ఈ మినిట్లో
సెన్సార్ జరిగి 3-4 డేస్ బ్యాక్. ఈ మినిట్లో ఇప్పుడు టైటిల్ మారిస్తే అందరికి కన్ఫ్యూజన్ వస్తుంది, ఆడియన్స్కి రీచ్ వెళ్ళదు సరిగ్గా. ఈ ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం దానికన్నా అని చెప్పి, లేదంటే టైటిల్ అయితే మార్చలేమని మనం ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాం. బట్ జెన్యున్గా చెప్తున్నా, సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఇది మనం ఏ రేటెడ్ సినిమా రేంజ్ అంటే, మనకి ఏ రేటెడ్ సినిమా అంటే మనకు తెలుసు. అలాంటి బూత్ సినిమాలు అయితే ఏమీ లేదు ఇందులో. బూత్ సీన్లు లేదంటే ఏదన్నా ఒక వల్గర్ లాంగ్వేజో అలాంటివి ఒక్కటి కూడా లేదు. ఇది ప్యూర్ లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. శివ మిత్ర వాళ్ళ జర్నీ, ఇద్దరు శివ మిత్ర ఇద్దరు క్యారెక్టర్స్ ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పేరెంట్స్తో బాండింగ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. అంటే నా దృష్టిలో ఇది కుటుంబ కథా చిత్రమే. ఫ్యామిలీ ఎమోషన్స్, ఇద్దరి హీరో హీరోయిన్ పేరెంట్స్ అందరూ చుట్టూ రివాల్వ్ అవుతున్న కథ ఇది. హీరోకి ఒక బ్రదర్ ఉంటారు, బ్రదర్ వదిన, వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కథలో. హీరోయిన్ కూడా ఒక సిస్టర్ అండ్ బాగుంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా. కేవలం ఒక టైటిల్ చూసి రాంగ్గా జడ్జ్ చేయడం, లేదా ఆ టైటిల్ రాంగ్గా వెళ్తుంది అని ఇష్యూ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఆ విషయం క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది టైటిల్ చూసి అది చూసి ఇదేదో ఓయో రూమ్ సినిమా అనుకుంటున్నారు. అంత సీన్ సితార లేదు దీనికి. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఇది ఖచ్చితంగా మేము నమ్మి, సరే టైటిల్ మార్చడం వల్ల లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్ అవుద్ది అని వద్దని అనుకున్నాము. సో అది ఏ సర్టిఫికెట్ వచ్చినందుకు టైటిల్ మీద జరుగుతున్న ఇష్యూకి మాకే కాదు, ఈ మధ్య చాలా మందికి ఇదే జరుగుతుంది. సరే కొంతమంది మార్చుకుంటున్నారు, కొంతమంది ఫేస్ చేస్తున్నారు. బట్ మేము మాత్రం ఆల్రెడీ ఈ సినిమాకి ఇది ఫస్ట్ నుంచి యాప్ట్గా అనుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. అవునండి, ఓన్లీ టైటిల్ వల్ల, ఇంకేం లేదు. ఆ టైటిల్ అది కొంచెం ఏదో వల్గర్గా వినబడుతుందంట, కపుల్ ఫ్రెండ్లీ అంటే. సో ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు కదా, చాయ్ వాళ్ళకి అదే ఇష్యూ జరుగుతుందని. దాని ముందు కూడా ఆ వానరా అనే సినిమాకి జరిగింది. ఇలా చాలా జరిగాయి. అంటే ఇప్పుడు వానరాలో బూత్ ఏం లేదు, చాయ్ వాళ్ళలో బూత్ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంటెన్షన్తో టైటిల్ మార్చాలి అని అన్నారు. ఇంకా కొంతమంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, లేదంటే లేదు. మాకు మాత్రం 100% మార్చొద్దు అనేది అనిపించింది. ఎందుకంటే నిజంగా అందులో ఏం అనిపించలేదు. క్యాచీ టైటిల్ పెట్టుకున్నారు అంతే, సౌండింగ్కి పెట్టుకున్నారు. అండ్ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. లాస్ట్ మినిట్ టైటిల్స్ మార్చడం ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి సినిమాకి అనిపించింది. సినిమా చూసాక కూడా అదే ఒపీనియన్. ఇది యాక్చువల్లీ సినిమా చూడక ముందే టీజర్ ట్రైలర్ జాన్లో సెన్సార్కి వెళ్ళింది. అప్పుడే ఈ అబ్జెక్షన్ వచ్చింది. తెలుగులో సెన్సార్ వాళ్ళు టీజర్ ట్రైలర్కి కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. తమిళ్లో సెన్సార్ చేస్తే యూబైఏ ఇచ్చారు. సో ఆ డిఫరెన్స్ ఉండింది. సో మనం కన్విన్స్ చేద్దాం అని అనుకున్నాం, బట్ కన్విన్స్ చేయలేకపోయాం అంతే. ఒక్క 2 minutes లో ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి మనం ఇంకొంచెం మీకు కూడా మైక్ ఉంటే బాగుంటుంది కాబట్టి. సో ఓకే. అండ్ ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి నేను రోజు చాలా మంది కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ఆన్లైన్లో సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నాకు మాత్రం అందరి దగ్గర నుంచి యునానిమస్గా వినిపించేది ఒకటే ఒక మాట, ఈసారి మా సంతోష్కి హిట్ పడాలి, ఈసారి మా సంతోష్కి హిట్ పడాలని. నాతో కలిసిన మాట్లాడిన మీడియా వారు కానీ, బయట ఫ్రెండ్స్ ఎవరైనా సరే, అంటే సంతోష్ని చాలా ఓన్ చేసుకున్నారు. సంతోష్కి ఈసారి పెద్ద హిట్ రావాలి అని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదే ఈ సినిమా ట్రైలర్కి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో అందరిలాగే నేను కూడా కోరుకుంటున్నాను, ఈసారి సంతోష్ గారికి చాలా పెద్ద హిట్ పడి ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోస్, అప్కమింగ్ హీరోస్ లాట్లో సంతోష్ గారు నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి. దీని తర్వాత అన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకా చెయ్యాలి, ఇండస్ట్రీకి ఒక పెద్ద హీరో అవ్వాలి 2026లో అని కోరుకుంటున్నాను. అలాగే మన తెలుగు అమ్మాయి మానస, తెలుగు హీరోయిన్లో
రావాలని, చేయాలని చాలామంది చాలాసార్లు డిస్కషన్స్ పెట్టారు. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత మానస ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే క్యారెక్టర్‌లో నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికెళ్ళలేదు. నాకు నాకు మానసాని ఇందాక కూడా కలిసినప్పుడు నాకు సినిమాలో ఉన్న మిత్ర క్యారెక్టరే కనబడుతుంది. అంత బాగా పోర్ట్రే చేశారు. సో, మానస గారికి కూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి ఈ ఇయర్. తెలుగులో మంచి టాప్ పొజిషన్‌కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌తో కూడా రీసెంట్‌గా చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. వెరీ ప్యాషనేట్ పర్సన్. చాలా పట్టుదలతో సినిమా తీశారు. ఎక్కడ ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు. టెక్నికల్‌గా గానీ, ఎక్కడ ఏది ఇదవ్వట్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిన్నే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్ అందరిని చెన్నైలో కలిశాను. వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. యూఎస్‌కి కాపీ ఎళ్ళింది. డొమెస్టిక్ కాపీ మీద చిన్న చిన్న లాస్ట్ మినిట్ థింగ్స్ వర్క్ చేసుకుంటున్నారు. అందుకే ఇవాళ వాళ్ళు రాలేకపోయారు. బట్ సినిమా రిలీజ్ దగ్గరకొస్తుంది. మీ అందరిని మీడియా వారిని అందరిని కలవాలి అని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. డైరెక్టర్‌కి కూడా చాలా మంచి సినిమా అయ్యి మంచి ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూవీ ప్రొడక్షన్స్ గురించి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలు ఇచ్చారు. మిర్చి కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ అవుతుంది. సో, వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బైకర్ గానీ, విశ్వంబర గానీ. సో, బ్లాక్ బస్టర్స్ కొట్టి ఈ ఇయర్ మళ్ళీ యూవీ క్రియేషన్స్ నంబర్ 1 అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయ్యానా పాయింట్స్? అంతే. ఓకే. టైంలో మళ్ళీ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వెల్, ఐ మీన్ ట్రైలర్ లాంచ్ రోజు ఆల్రెడీ చాలా మాట్లాడేశానండి. బట్ ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మా వైపు. అండ్ ఇట్స్ సో హార్ట్ వార్మింగ్, ఓవర్వెల్మింగ్. All the phone calls, all the messages really means a lot. And మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము for the 14th of February. Along with that, ధీరజ్ గారు ఇప్పుడే సంతోష్ గురించి మాట్లాడారు, డైరెక్టర్ గురించి. I will also just say a few words. మీరు చెప్పినట్టు సంతోష్ యాక్చువల్లీ సిన్స్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ మేము లిటరలీ చెన్నై ఆఫీస్లో కూర్చుని, డైరెక్టర్ ఏమో తమిళ్లో రాశారు స్క్రిప్ట్. రోజు కూర్చుని ఆ తమిళ్ డైలాగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా రిథమ్ పట్టుకునేటట్టు there was so much hard work that went into the process only. And I feel like the passion, the hard work meeku kanipinchakapochu, but I've seen it day by day, the amount of work we put into this project. And generally as an artist మనం అనుకుంటాం కదా ఎప్పుడు మన గురించి ఆలోచించాలి, కొంచెం సెల్ఫిష్గా ఉండాలి, రైట్? మనం ఎలా ప్రొజెక్ట్ అవుతున్నాము, మన వర్క్ ఏంటి, మన వర్క్ చేయాలి. బట్ వర్కింగ్ విత్ ద కపుల్ ఫ్రెండ్లీ టీమ్ ఐ నెవర్ ఫెల్ట్ దట్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ వీ వర్ యాజ్ అ టీమ్. అండ్ మన జాబే మనం ఏస్ చేయాలి, నేల్ చేయాలి అని కాకుండా మన అవతల ఉన్న పర్సన్స్ని కూడా వాళ్ళ బెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్. దిస్ ఈస్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్ విన్నింగ్. నేను ఒక్కదాన్ని విన్ అవ్వాలని కాదు, అందరం కలిసి గెలవాలి. And I'm just really grateful to the team and also Dheeraj Garu for stepping in and being a power force in couple friendly. Thank you. దాట్స్ సో బ్యూటిఫుల్. అదేంటో మానస మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా అలా వినాలనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ థెరప్యూటిక్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, అంటే సంతోష్ గారిది ఇంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం. నాకు సంతోష్ గారి మీద ఉన్న ప్రతి ఫ్రేమ్ నాకు ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన కెరియర్లో, లైఫ్లో, అంటే సినిమాలో కెరియర్లో స్ట్రగుల్ అవుతుంటే ఆ పెయిన్ మనం ఫీల్ అవుతున్నాం. ఆయన ఒక బడ్డింగ్ ఇంటీరియర్ డిజైనర్గా స్ట్రగుల్ అయ్యే ఆ ఫేస్, అదంతా నిజంగా చాలా మంది కుర్రోళ్ళకి లైఫ్లో ఏవేవో చేయాలని అనుకుంటారు. అవన్నీ అసలు స్టార్ట్ పాయింట్ దొరకదు. ట్రయింగ్ మీదే ఇయర్స్ అయిపోతుంటుంది. అదంతా అందరికీ నాకు కూడా ఆ సిచ్యువేషన్ ఉండింది. సో అందరికీ అది గుర్తు చేస్తుంది. ఆయన కరెక్ట్గా ఆ క్యారెక్టర్ పట్టుకొని పోర్ట్రే చేశారు. తర్వాత ఎమోషనల్ సీన్స్ కూడా ఆయన నవ్వినా మన ఫేస్లో కూడా స్మైల్ వస్తుంది, ఆయన ఏడ్చినా మన కళ్ళల్లో కూడా కన్నీరు వస్తుంది. ఆయన
చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్ఫార్మర్ లాగా చేశారు సెకండ్ హాఫ్ మొత్తం. అసలు లేదు, ఈ సినిమా సంతోష్ కోసమైనా బ్లాక్ బస్టర్ కొట్టి ఈ నంబర్స్ అవన్నీ నేను చెప్పను, కానీ పెద్ద హిట్ కొట్టి ఈ 2026 సంక్రాంతి సీజన్ తర్వాత మంచి పుష్ స్టార్ట్ సంతోష్ గారితో స్టార్ట్ అవ్వాలి 2026 సినిమా ఇండస్ట్రీకి అని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇంకొక పాయింట్ అసలు యాక్చువల్లీ చెప్పాలనుకుంది, థర్స్డే రోజు మేము ఈ కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, సేమ్ యూవీ వాళ్ళు కూడా. కానీ థర్స్డే రోజు ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము, జనాల దగ్గరికి సినిమాని ఇంకా రీచ్ తీసుకెళ్ళడానికి, వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా స్ప్రెడ్ అవ్వడానికి థర్స్డే రోజు ఒక 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వైజాగ్, నెల్లూరు, ఈ ప్లేసెస్లో బెస్ట్ స్క్రీన్స్లో ఈవినింగ్ టైం 7 o'clockకి ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాము ఒక 5 ప్లేసెస్లో. అట్ ద సేమ్ టైం చెన్నైలో కూడా ఆ రోజు ప్రీమియర్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు ఈ సినిమా Feb 14th రిలీజ్ అనే మీ అందరికి తెలుసు, కానీ నాకున్న కాన్ఫిడెన్స్ కానివ్వండి, సినిమా చూసినాక నాకు వచ్చిన హైతో కానివ్వండి, నేను యూవి వంశీ గారితో, విక్కీ గారితో మాట్లాడి సినిమా 13th రోజు ఈవినింగ్ షోస్ నుంచే సినిమా ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యాము. సో ఒక 1 day ముందుకే వస్తున్నాము. 13th రోజు ఈవినింగ్ 6 o'clock 7 o'clock షోస్ నుంచి, ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ప్రీమియర్స్ థర్స్డే రోజే ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాను. సూపర్ అండి. అయితే మేము జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే కపుల్ ఫ్రెండ్లీ చూడబోతున్నాం అనమాట. ఆల్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ గారు. అండ్ సంతోష్ ఇస్ బ్యాక్ అనిపించుకోబోతున్న మన సంతోష్ శోభన్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యి బాబాయ్, ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఇప్పుడు? డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా అజయ్ అన్న అక్కడ, అజయ్ అన్న, వంశన వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు. ఫైనల్ మిక్సింగ్ అయినట్టుంది. అండ్ ఇక్కడ ప్రెస్ మీట్ అనగానే డార్లింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇక్కడ వచ్చినందుకు లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో, మానస ఎంత పాటో, మా అజయ్ ఎంత పాటో, మీరు అంతే పాట. దిస్ ఇస్ యువర్స్, దిస్ ఇస్ అవర్స్. సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఫీలింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్, వెరీ వెరీ హ్యాపీ. మేము 2 రోజులు విజయవాడ, వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం. అండ్ ఎంతో పాజిటివిటీ, సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో, విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు. ఈ సినిమా మీద అంతే పాజిటివ్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీడియా ఫ్రాటర్నిటీ. నేను మా అన్వర్ డార్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ మనోడు జస్ట్ క్యాజువల్ గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మనం లోపల నుంచి వచ్చింది నాకు అర్థమైంది. నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు, హీఈస్ ఆల్వేస్ బిన్ దేర్, ఈస్ ఆల్వేస్ సపోర్టింగ్. అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు, మీరు మీ తమ్ముడు బాగుండాలి, మీ మదర్ బాగా చూసుకోరు అన్నారు. అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాంప్లిమెంట్స్ రావు. అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్ కి, మన మీడియా ఫ్రెటర్నిటీకి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు అస్. ఇదే పాజిటివిటీ తోటి ప్రీమియర్స్ లోకి, ఇదే పాజిటివిటీ తోటి థియేటర్ లోకి వెళ్ళాలి. అండ్ ఐ వాస్ రియలీ ఎక్సైటెడ్ సార్. ఆబ్వియస్గా మనకి Q&A కూర్చున్నప్పుడు మోర్ అండ్ మోర్ మాట్లాడుకుంటాం. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, మానస నా గురించి చెప్పిందని కాదు, బట్ షీ ఈజ్ అ స్టెల్లర్ యాక్టర్. అండ్ డార్లింగ్ చెప్పినట్టు తను ఎలాంటి పర్ఫార్మరో ఈ సినిమా చూసిన అందరికీ అర్థమైపోద్ది. అండ్ చాలా చాలా మంచి ఆథర్ బ్యాక్ రోల్స్ తనకు వస్తాయి, తను చేస్తుంది. ఆఫీస్ గా టాప్ పొజిషన్ లో ఉంటుంది. అండ్ ఐఎమ్ విషింగ్ హర్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూర్తి గారి చేత బెస్ట్ యాంకర్ అని అనిపించుకుంటారో తెలియదు, బెస్ట్ యాక్టర్ అయితే ఈ సినిమా